ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ 3 రోజుల సదస్సులో, ఈ మొదటికు సదస్సులో మమ్మల్ని తోడుకొచ్చినందుకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు పాటలతో మీ నామఘనతకు పాడినటువంటి బిడ్డలందరికీ వందనాలు. మీ మనసులో ఉన్నటువంటి మాటలను మేము భక్తి శ్రద్ధలతో వినగలిగేటటువంటి మంచి సమయం ఆసనమైనది నాయన. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సహాయాన్ని అందిస్తున్నాం. చేరువచ్చినటువంటి బిడ్డలందరూ, వింటున్నటువంటి బిడ్డలందరూ మంచి మనసుతో, మంచి ఆలోచనతో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మా బ్రతుకులో నింపుకునే అంతగా ఈ మాటలు ఉపయోగపడేలాగున మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, కేవలం విన్నవారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా బ్రతుకులను ముగించుకుని మీ దగ్గరకు వచ్చే కృపను మాకు ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరట ఇక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము మరొకసారి, నిత్య నాశనానికి నేత్రాశే కారణమా? నేత్రములు కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు వినవలసినటువంటి పాఠము. ఎందుకంటే ఈ నేత్రాలు ఇచ్చింది దేవుడు. నేత్రాలు ఇచ్చినటువంటి దేవుడు ఈ నేత్రాల గురించి ఎన్నో విలువైనటువంటి మాటలు రాయించాడు. అది డాక్టర్లకు అర్థం కాదు, కానీ దైవ సేవకులకు, దేవుని పిల్లలకి ఈ యొక్క ఆంతర్యం అనేది అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వర్లరా, మనందరి ఆలోచన, ఆశ పరలోకం వెళ్ళాలన్నదే ఆశ, క్రైస్తవుల ఆశ. దానికోసమే పరితపిస్తూ ఉంటాం. చక్కగా విడివక ఆదివారం ప్రతి ఆరాధనకు వెళుతూ ఉంటాం, ప్రతి సదస్సుకు అటెండ్ అవుతూ ఉంటాం. ఎందుకు అంటే బయటికి చెప్పినా చెప్పకపోయినా కూడా దృష్టి అయితే మాత్రం పరలోకానికి చేరుకోవాలన్నది మన గోల్. తాపత్రయం అందరికీ ఉంటుంది. అందరూ తాపత్రయపడుతూనే ఉంటారు, నేను కూడా వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి అని. కానీ ఈ తాపత్రయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కొన్ని అభ్యంతరాలు ఎదురవుతూ ఉంటాయండి. ఆ అభ్యంతరాలు ఎక్కడి నుంచో రావు. నీ దేహంలో ఉన్న అవయవాలే నీకు పరలోకం వెళ్లకుండా అభ్యంతరపరుస్తూ ఉంటాయి. ఆ దేహంలో ఉన్న అవయవాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక అవయవాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. అదే నేత్రం, అదే కన్ను. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఒక వ్యక్తి నరకానికి జారిపోయాడంటే కారణం ఏది అని చెప్పొచ్చు అంటే బైబిల్ ప్రకారంగా అతని అవయవాల్లో ఉన్న ఒక అవయవమైనటువంటి కన్ను అని కూడా చెప్పొచ్చు. అంటే కన్ను నరకానికి తీసుకువెళ్తుందా? నా కన్ను నరకానికి తీసుకెళ్లే అంతగా నా కళ్ళు ఉన్నాయా? చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. సజీవులుగా ఉన్నాం కనుక నేడు బైబిల్లో ఒక వచనాన్ని చూసుకుని మనం ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 6వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అవయవాలను దేనికి అప్పగింపకూడదంట? పాపానికి అప్పగింపకూడదంట. ఆ అవయవాల్లో ఒక అవయవమే కన్ను. అవయవాల్లో ఒక అవయవమే కన్ను. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ దేహాన్ని పాపానికి అప్పగింపొద్దు. దేహాలు కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వినాలి ఈ మాటలు. ఎందుకంటే దేహం ఎవరిది? దేవునిది. ఎందుకంటే తల్లి గర్భములో ఏమీ లేని కాలంలో వివాహం పేరిట ఇద్దరిని ఏకపరిచి, జతపరిచి, ఏమండి గర్భఫలము ద్వారా ఏమండి యొక్క దేహాన్ని, పిండాన్ని ఏర్పాటు చేసి గర్భఫలాన్ని బయటకు తీసుకొస్తున్నాడు 9 నెలల తర్వాత. అనగా ఈ దేహము దేవునిది. ఆ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఎవరిది? దేవుడిదే.
చక్కగా క్లారిటీ వస్తుంది మనకి, బాగా గమనించాలి. దేహము దేవునిది, దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవునిదని అర్థమవుతుంది. దేవునిది అంటారా? ఒకసారి ఒక వచనాన్ని చూసి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ దేహము ఎవరి వలన వచ్చిందో దేవుడు తెలియచేస్తున్నాడు. ఏదో మన తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాదు అని ఎవరికి వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. బా, మంచి మాట కదండి. ఈ దేహము, ఈ 60 కిలోల ఈ దేహములో ఎన్నో అవయవాలు ఉంటే, ఆ దేహాన్ని మనిషి అంటుంటే ఆత్మగా లోపలుంటాయి. అయితే ఈ దేహం అంట దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుడిస్తే వచ్చింది, దేవుడిచ్చే ప్రసాదం ఇది. దేవుని వలన పొందుకున్న మహాప్రసాదం అని చెప్పచ్చు ఈ అవయవాలు కదా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్నాడు. అంటే దేహముతో దేవుణ్ణి మహిమపరచాలండి. ఇప్పుడు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. కాళ్ళు దేవుని మహిమ కొరకు, అంతే కదండి. నీకు ఇచ్చిన 2 కాళ్ళు దేవుని మహిమ కొరకు. ఎందుకంటే సువార్తకు వెళ్ళు పాదాలు సుందరము అన్నాడు. అంటే సువార్తకు వెళుతుంటే అంటే నీ దేహాలు దేవుని మహిమపరుస్తున్నాయి అని. దేహంలో నీ కాళ్ళు, చేతులు దేవుని మహిమ కొరకే వాడుతున్నావా? ఈ కళ్ళు దేవుని మహిమ కొరకే వాడాలి. దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవుని మహిమపరచడానికే వినియోగించాలంట. దేవుడు కరాఖండిగా మాట్లాడతాడు. మరో మంచి మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము ఒక చోట చెప్పిన మాట కాదు ఇది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 7వ వచనం, ఎంత మంచి మాట. నా మహిమ నిమిత్తము, 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అన్నాడు. చూడండి, తల్లి గర్భంలో నేను సృజించుకున్నాను, అవయవాలు ఇచ్చాను, ఆత్మను పెట్టి 9 నెలల తర్వాత బయటకు తీసుకొచ్చాను. తీసుకొచ్చినటువంటి మీరు ఈ దేహంలో ఉన్న ఈ అవయవాలతో మీరేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచాలి. మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవుణ్ణి మహిమపరచాలి. ఏ అవయవము దేవునికి ఉపయోగించకపోతే, ఈ దేహంలో ఉన్న ఏ అవయవాన్ని నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాలలో దేవునికి ఉపయోగించకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. రాసుకోవచ్చు మాట, నువ్వు వెళ్ళేది నరకానికే. మరి ఉపయోగిస్తున్నావా? మరి మనం చెక్ చేసుకున్నాం. బాల్య దినముల్లో నీ యొక్క అవయవాలను ఏమన్నా దేవునికి ఉపయోగించావా? యవ్వన కాలంలో నీకు ఇచ్చినటువంటి అవయవాలను దేవునికి ఏమైనా ఉపయోగించావా? నడి వయసులో ఏమన్నా దేవునికి ఏమైనా ఉపయోగించావా? వృద్ధాప్యంలోనైనా దేవునికి ఏమన్నా నీ అవయవాలు ఉపయోగపడుతున్నాయేమో ఈ రాత్రి నువ్వు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చనిపోయిన వెంటనే, ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయిన వెంటనే ధనవంతుడికి ఎదురైనటువంటి ప్రశ్న ఏంటి? ధనవంతుడికి ఎదురైన ప్రశ్న ఏంటి? లోకసువార్త 16వ అధ్యాయం, లోకసువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుకుందాం. లోకసువార్త 16:25. ధనవంతుడికి ఎదురైనటువంటి ప్రశ్న, చనిపోయిన వెంటనే మనిషికి ఎదురయ్యే ప్రశ్న ఏంటో తెలుసా? ఇదే ప్రశ్న. ముందు ధనవంతుడికి ఎదురైన ప్రశ్న ఏంటో తెలిస్తే మనకు అర్థమైపోతుంది. లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం, అందుకు అబ్రహాము అంటున్నాడు, కుమారుడా, ఆ ధనవంతుడితో, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నీ దేహాన్ని సుఖానికి వినియోగించావు. చాలు.
అర్థమవుతుందండి మీకు? చనిపోయిన వెంటనే ధనవంతుడికి ఎదురైన ప్రశ్న ఏంటంటే నీ దేహముతో నువ్వు సుఖపడ్డావు అన్నమాట. ధనవంతుడికి వేసిన ప్రశ్న ఈరోజు మనకు కూడా వేస్తాడు చనిపోయిన వెంటనే. నీకు ఇచ్చినటువంటి అవయవాలతో నేను సృజించిన ఈ అవయవాలతో నన్ను మహిమపరచాలని నీకు చెప్పాను. అది కన్ను కావచ్చు, నోరు కావచ్చు, కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, బాడీలో ఉన్నటువంటి ఏ అవయవమైనా దేవునికి ఉపయోగపడుతున్నాయా? దేవునికి ఉపయోగపడుతున్నాయని చెప్పండి. ఒకవేళ ఈ రాత్రి నువ్వు గమనించకపోతే ఈ మాటలను, దేవుడు సూటిగా ఒక మంచి మాట చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడలా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను వాడనై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఈ వచనాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకువెళ్తుంది. ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడే చెప్పాడు. నేత్రాలు ఇచ్చినటువంటి దేవుడు చెప్పాడు, నీ నేత్రాలే నిన్ను నరకానికి తీసుకువెళ్తున్నాయి, నీ నేత్రాలే నిత్య నాశనానికి తీసుకువెళ్తున్నాయి. నేత్రాలు కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు వినాల్సినటువంటి పాట మీద. ఏమిటి? కన్ను అభ్యంతరపరుచుద్ది, నరకానికి వెళ్ళేటట్టు చేస్తుంది. కన్ను నరకానికి దారి తీస్తుంది అంటే చాలా ప్రమాదకరమైనటువంటి అవయవము నీ బాడీలో ఉందన్నమాట. అది నీకు తెలియట్లేదు. మనం ఏం తెలుసుకున్నాం ఈ కంటిని గురించి? అంటే వైద్య సంబంధమైనటువంటి జబ్బులు ఏంటండి ఈ కంటిని గురించి? కళ్ళెమ్మటే నీరు కారటం, అది తెలుసుకున్నావు. కళ్ళు మస్కలు వచ్చినాయండి, అది తెలుసుకున్నావు నువ్వు మెల్లగా. ఎందుకో ఈ మధ్య కళ్ళు గుచ్చుకుంటున్నాయండి, తెలుసుకున్నావు నువ్వు. కంట్లో ఏదో పుసిగారుతుందండి, నువ్వు తెలుసుకున్నావు. అప్పుడప్పుడు పశువులకి కళ్ళెమ్మటే పుసులు కారుతూ ఉంటే ఉప్పు వాటర్తో కడుగుతూ ఉంటాడు, నీకు తెలిసిపోయి కంటి జబ్బు ఏంటి నువ్వు తెలుసుకోగలిగావు. ఈ మధ్యకాలంలో నువ్వు గమనించావు, దూరమైనటువంటి వస్తువులు కనిపించట్లేదు, దగ్గరవే కనిపిస్తున్నాయని గమనించావు. కొంతమందికి దగ్గరగా ఉన్నవి కనిపిస్తున్నాయి, దూరమైనవి కనిపించవని గమనించావు. అర్థమవుతుందండి? ఇవి కొన్ని కంటి సమస్యలు. అప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తూ ఉంటావు? కంటికి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ కంటికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకుని, అవసరమైతే కంటి ఆపరేషన్ చేయించుకుని నయం చేసుకుని, కన్నే లేకపోతే కలిగ్యం లేదని చెప్పేసి అన్నటువంటి సామెత ప్రపంచంలో నానుడైపోయింది. కనుక కన్ను లేకపోతే ఇంకేముందమ్మా, అర్థాన్ని బతికే కదా అని కంటిని గురించి నువ్వు వైద్యుడిని సంప్రదించావు. బాగా వినాలి మీరు. కంటిని గురించి వైద్యుడిని సంప్రదించావు, కళ్ళద్దాలు పెట్టుకున్నావు, డ్రాప్స్ వేసుకున్నావు, ఆపరేషన్ చేయించుకున్నావు. కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎక్కడ నాముష్ అయిపోతాయని కంట్లోనే గ్లాసులు వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వేలుకు వేలు పెట్టి. లేదండి, కంటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నువ్వు అప్డేట్ అయిపోయావు. రోగాన్ని ఐడెంటిఫై చేయగలిగావు, నువ్వు కంటి జబ్బులను నువ్వు తెలుసుకోగలిగావు, మందులు వాడుతున్నావు. రైట్, ఇంతవరకే తెలుసు. వైద్యులకైనా మనకైనా కంటికి సంబంధించిన జబ్బులు అంతకంటే ఏముంటాయండి? కానీ వైద్యులకే తెలియనటువంటి కంటి జబ్బులు, బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులకే తెలియనటువంటి కంటి జబ్బులు బైబిల్లో ఉన్నాయి. ఇవి ఆత్మ సంబంధమైన కంటి జబ్బులు. ఇప్పటి వరకు మనం శరీర సంబంధమైనటువంటి కంటి జబ్బులను తెలుసుకున్నాం, వైద్యుడిని సంప్రదించాం. కన్ను ఇప్పుడు నాకు తేటగా కనిపిస్తుందని అంటూ ఉంటాం కదండి. ఈ కన్ను కూడా చేయించుకోవాలమ్మా, ప్రెషర్ అంతా ఒక్కంటి మీద పడటం వల్ల ఒత్తిడి ఎక్కువైపోయింది, మళ్ళీ 4 రోజులకి ఈ కన్ను కూడా చేయించుకుని నేను చక్కగా చూడాలి ఈ ప్రపంచాన్ని అంటున్నారు. బాగుంది, కానీ దేవుడు చెప్పిన రోగాలేంటి ఈ కంటికి?
ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న రోగాలు ఏంటో మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కంటి గురించి నీకు తెలియని రోగాలు కొన్ని ఉన్నాయి. క్రైస్తవులుగా మనము ఈ కంటి గురించి మనకే అర్థం కాకపోతే అన్యులకి ఏం అర్థం అవుతుంది ఈ కంటి గురించి? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక్కొక్కటిగా మన కంట్లకు ఉన్నటువంటి జబ్బులు ఏంటో మనకి బైబిల్లో నుంచి వెతుకుదాం, మనం తెలుసుకుందాం, ఆ జబ్బుకి మందు వాడదాం. అర్థమైంది? ఇప్పటి వరకు కంటికి సంబంధించినటువంటి జబ్బులు ఏంటో తెలుసుకున్నాం, మందులు వాడాం. ఆరగారుగా 2 గంటలకి 2 డ్రాప్స్ వేస్తూనే ఉండాలంటమ్మా అంటున్నాం. మరి దేవుడు కన్నిచ్చినటువంటి దేవుడు, కన్నును సెట్ చేసినటువంటి దేవుడు ఈ కంటికి కొన్ని జబ్బులు కూడా వచ్చేసినాయి అంట భూమి మీదకి వచ్చిన తర్వాత, పెరుగుతూ ఆ జబ్బులు ఏంటి, ఎలా ఉన్నాయి, ఒకవేళ అలాంటి జబ్బులు ఏమన్నా మనకు ఉన్నాయా, ఉంటే మనం దానికి ఏ మందు వాడాలి అనేది మనము ఒక్కొక్కటిగా దేవుడు చెప్పిన రోగాలు ఏంటో ఈ కంటికి ఒక్కొక్కటిగా మనము ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. రైట్, వెళ్ళిపోదాం మనం బైబిల్లోనికి. అర్థమైంది కదండి ఇప్పుడు మన ప్రయాణం. ఇప్పటి వరకు కంటికి ఉన్నటువంటి జబ్బులు ఏంటో మనం తెలుసుకున్నాం, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా మన కంటికి ఉన్న రోగాలు ఏంటి ఇప్పుడు మనకి ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవాలి. అది డాక్టర్లకు కూడా తెలియదు ఇన్ని రోగాలు ఉన్నాయా అని. చూద్దాం మనం బైబిల్లోనికి వెళ్ళిపోయి జాగ్రత్తగా రాసుకోండి ప్రియమైన దేవుని వారలారా, ప్రతి వచనము ఇంపార్టెంట్. చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి మొట్టమొదటి రోగం ఏంటంటే, మన కంటికి ఉన్నటువంటి మొట్టమొదటి రోగం ఏంటంటే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక. ప్రతి మాట కూలంకుశంగా మనం ఆలోచిద్దాం ఈ రాత్రి ప్రియమైన దేవుని వారలారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, పాపము మానలేని కన్నులు అన్నాడు. చూడండి, కన్నులకు ఒక జబ్బు ఉందంట. కన్నులకి ఏ జబ్బు ఉంది? పాపము మానలేని కన్నులు. మొట్టమొదటి జబ్బు ఇది, పాపము మానలేని కన్నులు. అంటే పాపం చేసే రోగం ఉందన్నమాట. ఈ కన్నులకి ఏముంది? ఏ రోగం ఉంది? ఈ కన్నులకు పాపం చేసే రోగం ఉందంట. అంటే తప్పు చేయకపోయినా కొంతమంది తప్పు గురించి మాట్లాడుకోవటం, తప్పు గురించి వినటం, ఏమండి, ఇవన్నీ చాలా ఇష్టం అండి బాబు చాలా మందికి. నిజమే కదండి? వాళ్ళు ఏ తప్పు చేయరు, చక్కగా చేతులు కట్టుకుని అవునా చక్కగా ఈ చెవులకి ఇంపుగా ఉంటుంది వింటూ ఉంటారన్నమాట. చూసారండి, ఈ కన్ను అబ్జర్వ్ చేస్తుంది, ఆ మాట్లాడుకోవటాన్ని గమనించి అక్కడికి వెళ్ళి చక్కగా వింటం ఇష్టం అనమాట. మాట్లాడుకోవటం ఇష్టం. వీళ్ళు తప్పు చేయరు కానీ వింటం ఇష్టం, వీళ్ళు తప్పు చేయరు కానీ మాట్లాడుకోవటం అంటే వీళ్ళకి ఇష్టం. ఇది జబ్బు ఉందిరా నాయనా నీకు, ఈ జబ్బు నీకు తెలియట్లేదు. కన్ను సెట్ చేసాడు తల్లి గర్భంలో, ఆ దేవుడు చెప్తున్నాడు నీకు ఈ జబ్బు ఉంది, తొందరగా మార్చుకో, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పాపము మానలేని కన్నులు కలవారు అన్నాడు. కన్నులు కలవారు పాపం మానలేరంటే ఓపెండు, పాపం చెయ్యిందో ఉండలేరంట. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశ అన్నాడు. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. అంటే కంటికి ఏముంది? టోటల్గా ఆశ ఉందండి. కన్ను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఆశపడతా ఉంటుంది. నిజమే కదండి? కన్ను ప్రతిదీ ఆశపడుతూ ఉంటుంది. ఈ ఆశతో ఈ కళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? పాపము మానలేని కన్నులు అన్నాడు. మీరు బాగా గమనించాలి. అంటే పాపం చేస్తున్నాయి అన్నమాట. ఏమండి, నేను ఎప్పుడు పాపం చేస్తున్నానండి? నేను చక్కగా బాప్తిసం తీసుకున్నాను, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతున్నాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నానని చెప్పి అవి బాగానే జరిగిస్తున్నావు. మరి ఈ పాప కన్నులు గల సంగతి ఏంటి? ఆశ ఏం మానలేదు కదండి, ఆశ ఏం మానలేదండి బాబు. కొండకి గట్టి లాగుతూ ఉంటారు ఎప్పుడు. దాన్ని ఆశ అనరా అండి?
కదా, అది పాపం అంటున్నాడు దేవుడు. బైబిల్ అంటుంది, నైనా నీ కళ్ళు పాపానికి ఆకర్షింపబడుతున్నాయేమో, జాగ్రత్త, అది ప్రమాదములో ఉన్నాయి నీ కళ్ళు. అంటే నువ్వు నరకానికి దగ్గర అవుతున్నావు అనమాట, నరకానికి దగ్గర అవుతున్నావు అనమాట. ఈ కళ్ళు ఎప్పుడు దేనికి ఉంటాయి ఏంటంటే, పాపము మానలేని కన్నులు. మొట్టమొదటి జబ్బులో ఉన్నాం మనం. బైబిల్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందండి, మనమే అటు ఇటుకుంటాం, కానీ బైబిల్ ఎప్పుడు కరెక్ట్గానే చెప్పుద్ది. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. ఎడతెరిపి లేకుండా అందరూ చూడాలండి, ఎందుకంటే పాటలు తక్కువగా పెట్టి వాక్యం ఎందుకు అందిస్తున్నామంటే ఆత్మను రక్షించేది ఈ వాక్యము కనుక అందరూ చూడాలి. మీరు అందరూ చూడాలి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దానిని వివరింపజాలరు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఓవర్ఫ్లోలో చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాయి మీ వచనాలన్నీ. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. కన్నుకున్న జబ్బేంటి? చూస్తే తృప్తి ఉండదంట. కన్నుకున్న జబ్బు ఏంటంటే చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ఏమండి, బాగా గమనించాలి. షాప్కి వెళ్తారు బట్టలు కొనడానికి. ఆల్రెడీ బీరువా నిండా బట్టలు ఉంటాయండి బాబు, తీయంగానే కింద పడిపోతూ ఉంటాయి. అయినా కూడా బట్టలు కొనడానికి షాప్కి వెళ్తూ ఉంటారు. పాపం షాప్ వాళ్ళు చక్కగా ఆ రంగు ఈ రంగు అన్ని పడేస్తూ ఉంటారు, రకరకాల డిజైన్లు. అప్పుడు పాపం ఏమంటూ ఉంటారు, ఈ రంగు మాకు ఉందండి, ఈ రంగు కూడా మాకుంది, ఈ రంగు కూడా మాకుంది, ఈ రంగు కూడా మాకుంది, ఈ డిజైన్ మాకుంది, ఈ ప్రింటెడ్ మాకుందండి. ఏం నిజంగా అంటూ ఉంటారు లేదండి. వేసుకోవటానికి ఇన్నున్నా, కట్టుకోవటానికి ఇన్నున్నా, అంటే నేను అన్నాను మీరు బాధపడద్దు, కట్టుకోవటానికి బీరువా నిండా ఉన్నా కూడా ఈ కన్నుకి ఏమి లేదు, తృప్తి లేదు. మళ్ళీ కావాలి, ఇంకా కావాలి. అది నేనన్న మాట కాదు, ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. ఈ కన్ను తృప్తి పొందకున్నది, చూచుట తృప్తి లేదు. బీరువాలో అన్ని ఉన్నాయి చూసాం, షాప్లో అన్ని ఉన్నాయి చూసావు. సరే, ఒక షాప్తో ఏమైనా ముగిస్తావా? ఈ షాప్లో ఏం బాగోలేదు కానీ పక్క షాప్కి వెళ్దాం కదా. ఇలా నడిపిస్తుంది ఎవరు? కన్ను. ఇది రోగం, ఇది పెద్ద జబ్బు. ఇది నిజమండి బాబు, ఇది చాలా పెద్ద జబ్బు అండి బాబు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ఏమండి, బట్టల దగ్గరే తృప్తి లేదు నీకు, ఇంకా జీవితంలో తృప్తి ఎక్కడ ఉంటుంది నీకు చెప్పండి. ఇంకొక ఉదాహరణ చెప్పమంటారు మీకు. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు చూస్తాం ఇంట్లో, వాళ్ళ ఇంట్లో. అప్పుడు కన్ను ఆ వస్తువుల మీద పడుద్ది. ఆ వస్తువుకి ఇప్పుడు మనం ఇమీడియట్గా మన ఇంట్లో కొనేయాలి. చెప్పింది ఎవరు నీకు? ఇది అది రోగం. అది అర్థమైంది మీకు పాయింట్? ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న చూసి వస్తువులు మళ్ళీ నువ్వు ఇక్కడ కొనుక్కు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చిందే, అది రోగం. అది చూచుట చేత కన్ను తృప్తి లేదు. ఆ వస్తువు మన ఇంట్లో ఉండాలి, అప్పుడు నీకు తృప్తి. చూసాడు అసలు ఎంత చక్కగా చెప్తా. ఆ వస్తువుని మన ఇంట్లో ఉంటే తృప్తి అంటున్నాడు. అంటే నీ కంటికి తృప్తి ఉండాలన్నమాట. తృప్తి లేకపోతే ప్రమాదం, అది రోగం. తృప్తి ఉందా మరి? తృప్తి కలిగిన బ్రతుకుతున్నామా మరి మనం? పాపము మానలేని కన్నులు పాపము మానలేని కన్నులు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము అందరూ చూడాలి ప్రియమైన దేవుని వారల. 5వ అధ్యాయము 28వ వచనం. 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, కంటికున్నటువంటి జబ్బుల్లో మొట్టమొదటి జబ్బు ఏంటి? పాపము మానలేని కన్నులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని చూసి ప్రతివాడు, ఏమండి, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. మోహపు చూపుతో అంటే మోహించడం, అంతే కదండి.
మోహించటం అంటున్నాడు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచరించినట్లే. ఇది చూసింది ఏంటి? కన్ను చూసింది. ఫస్ట్ చూసింది ఏంటంటే కన్ను చూసింది. ఏమండి, ఈ మోహపు చూపు బయటికి చెప్పరు కానీ స్త్రీకి ఉంటుంది, పురుషుడు కూడా ఉంటుందండి బాబు. కొంతమంది ఎవరన్నా ఒక స్త్రీ వెళ్తున్నా, ఒక పురుషుడు వెళ్తున్నా రెప్ప కొట్టకుండా అట్టా చూస్తూనే ఉంటారు కదండి. రెప్ప కొట్టకుండా అలా చూస్తూనే ఉంటారు. వాళ్ళు సడన్ గా రిటర్న్ చూసారు అనుకో, పక్కకు తిప్పుకుంటారు. నిజమే కదండి. దీన్ని ఏమంటారు? మోహపు చూపు. మోహపు చూపు, మోహపు చూపు అంటున్నాడు చూడు. ఏమంటే సడన్ గా మొహం తిప్పేస్తూ ఉంటారు. అంటే ముందు ఏం మాట్లాడుకుంటే అనమాట దీన్ని బట్టి? ఏమిటి ముందు ఏం మాట్లాడుకుంటే దీన్ని బట్టి చెప్పండి? కళ్ళు మాట్లాడుకుంటాయి అనమాట. కళ్ళు మాట్లాడుకుంటాయి అనమాట. అంటే అంత కళ్ళతోనే కంట్రోల్ అండి బాబు. ఎవరికి తెలియదు ఈ సీక్రెట్. అంత కళ్ళతోనే నడుస్తుంది, తెలుసా మీకు? అంత కళ్ళతోనే కంట్రోల్, కళ్ళతోనే ఆకర్షించుకోవటం. మోహపు చూపులు. ఏమిటి? నీ చూపు పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నాడు. స్త్రీకైనా పురుషుడికైనా నీ చూపు పవిత్రంగా ఉండాలి అంటున్నాడు. నీ చూపు జాగ్రత్త. పవిత్రంగా ఉందా? పాపం మానలేని కన్నులుగా ఉన్నాయేమో, తృప్తి లేకుండా ఉన్నాయేమో, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా మళ్ళీ ఇంకా తృప్తి కోసం ఎదురు చూస్తున్నావేమో. ఆలోచించారండి. మొట్టమొదటి రోగం ఏంటి? పాపము మానలేని కన్నులు. అంటే పాపము మానలేని కన్నులు, మోహపు చూపుతో ఉండేటటువంటి కన్నులు. ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రోగం ఉంది నాయన, నువ్వు సరి చేసుకో. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది, పరలోకం వెళ్ళలేకుండా అడ్డం పడుతుందంట. అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు పరలోకం వెళ్లకుండా అడ్డుపడుతుందన్న సంగతి కంటి వైద్యుడికి తెలియదు, నీ కంటికి రోగం ఉందని. అంతే కదా? కన్నిచ్చిన ఆయన చెప్తున్నాడు, కన్ను సెట్ చేసిన ఆయన చెప్తున్నాడు, నీ కన్నే నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఒకవేళ దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు మోహపు చూపుతో ఉన్నావేమో, పాపము మానలేకుండా ఉన్నామేమో, ఇంకా తృప్తి ఉండదేమో, తృప్తి లేని బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. నిన్ను నరకానికి, పరలోకానికి వెళ్లకుండా నిన్ను అభ్యంతరపరుస్తుంది ఎవరో కాదు. ఎవరు? నీ దేహములో ఉన్న ఒక అవయవమైన కన్ను. ఇలాంటి రోగం ఏమైనా ఉందేమో, సరి చేసుకో, సరిదిద్దుకోమంటున్నాడు. మొట్టమొదటి రోగం అది. మొట్టమొదటి రోగం. ఇక రెండవ రోగం చూద్దాం. ఒకవేళ ఈ రోగం ఏమైనా ఉందేమో, ముందు ఒక రోగం బయటకు వచ్చేసింది. పాపం మానలేని కన్నులు, మోహపు చూపుతో ఉండే కన్నులు. అది స్త్రీకైనా పురుషుడికైనా తృప్తి లేనిటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నామేమో. ఇక రెండవ రోగం ఏంటో చూద్దాం. రెండవ రోగం సమూయేలు మొదటి గ్రంథము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. ఏమైనా అందరూ చూద్దాం. ప్రియమైన దేవుని వారు చదువుకుందాం. మంచి మాటలు, విలువైనటువంటి మాటలు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపులు. ఇదే రోగం ఇది, విషపు చూపులు. విషపు చూపులు కూడా ఒక రోగమేనటండి. అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. విషపు చూపు నిలిపాడంట సౌలు గారు దావీదు గారి మీద. అంటే ఏమంటే ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఒకలాగా చూస్తాం చూడండి, పైకి చెప్పకపోయినా ఒక లుక్ వేస్తాం, ఒక కన్ను వేస్తాం, చూసారా? అది విషపు చూపు. అది మంచి బట్టలు వేసుకుంటే ఒకలాగా చూస్తాం. కొంతమంది బాగా చర్చిలో పాట పాడారంటే ఇష్టం ఉండదు, అదొక విషపు చూపు. అదొక విషపు చూపు. చర్చిలో బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళంటే ఇష్టం ఉండదు కొంతమంది, అదొక విషపు చూపు. నిజమండి. చాలా ప్రసంగం చేస్తున్నారు, నీ కళ్ళ ముందే ప్రసంగం చేస్తున్నారు అనుకో బాగా, అదొక విషపు చూపు. పైకి చెప్పలేరు కానీ ఒక విషపు చూపు. ఒక కన్నేసి ఉంచుతారు అంతే. ఆ కన్నే విషపు కన్ను. విషపు కన్ను. అర్థమవుతుంది కదండి? ఇలాంటి లక్షణం ఒకవేళ ఉందేమో, నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో, ఓర్చుకోలేకపోతున్నావేమో. బాగా గమనించాలి ప్రియమైన జీవనంలో.
అప్పుడు నీ ఆలోచన ఎలాగని వీళ్ళు అంతు చూడాలి అనుకుంటా ఉంటుంది. పైకి చెప్పలేవు కానీ వీళ్ళు అంతు చూడాలి అట్లేదు. నా కళ్ళ ముందే వచ్చి నా కళ్ళ ముందే ప్రసంగం చేస్తాను, నా కళ్ళ ముందే పాటలు పాడుతున్నారు, ఎంత బాగా. వీళ్ళు ఎలాగైనా మట్టు పెట్టాలి అనుకుంటా ఉంటాం. ఇలాంటిది దయచేసి అనుకోవద్దు, అది విషపు చూపు. ఈ విషపు చూపు ఎవరి మీద వేశారంట? సౌలు దావీదు గారి మీద విషపు చూపేశారంట. దేవుడు ఏం చేశారండి? గొల్లియాతును కొట్టే విషయంలో ఒక అర్జీని ముందు పెట్టాడు, ఒక అనౌన్స్మెంట్ చేశాడు. నాయన, నా రాజ్యంలో సగభాగం ఇస్తాను. సౌలు మహారాజు అన్నాడు అనౌన్స్మెంట్. నా యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, వివాహం చేస్తాను. ఏమండి, దావీదు గారు ఆ వివాహం చేసుకోవాలని ముందుకు వెళ్ళలేదు, రాజ్యాన్ని సగం తీసుకోవాలని ముందుకు వెళ్ళాలి. గొలియాతు దగ్గరికి అందుకు కాదు వెళ్ళింది. అందుకు ఎందుకు వెళ్ళాడంటే, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుణ్ణి దూషించటానికి వీడు ఎంతటి వాడు, అదండి ఆ పట్టుదలతో వెళ్ళాడండి గొలియాతు దగ్గరికి. అంతేగాని సౌలు మహారాజు కుమార్తెను వివాహం చేసుకోవాలని కాదని టార్గెట్. కానీ అలాంటి క్యారెక్టరే కాదు అసలు దావీదు గారిది. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి తనకి ఏం తెలుసు అని ఆ పౌరుషం చూడండి అండి. ఈరోజు బైబిల్ గురించి ఏం తెలియకపోయినా, ప్రభువు గురించి ఏం తెలియకపోయినా పాపం చాలా మంది నోరు పారేసుకుంటూ ఉంటారే, వాళ్ళకేం తెలుసండి అని. వద్దు ప్రేమన దేవుని వాళ్ళరా, దావీదు గారి పౌరుషం అదే. సున్నతి గురించి తెలిసినటువంటి నేను మాట్లాడనటువంటి వాళ్ళకేం తెలుసు అసలు? ఆ పౌరుషంతో వెళ్ళాడు, ఒడిసి పట్టాడు, పడగొట్టాడు, తల నరికాడు, తిరిగి వస్తున్నాడు. అలా వచ్చేటప్పుడు స్త్రీలందరూ తట్టుకోలేక ఏమిటి, దావీదుకు 10,000 సౌలుకి 1,000 కొలిదని పాట పాడుతున్నారండి, కీర్తన పాడుతున్నారు. ఆ కీర్తన పాడటం సౌలుకి ఇష్టం లేదు. అర్థమవుతుందండి? పొగిడితే నాకు 10,000 అనాలి కానీ నాకేం 1,000, దావీదుకేమో 10,000 అని. ఏమండి, ఇది తట్టుకోలేక విషపు చూపు పడిందండి, విషపు కన్నేశాడు. నిజమండి. మనం ఏమండి, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సౌలు చేయలేడు. సౌలు మహారాజు యుద్ధానికి వెళ్ళకపోయినా, గొల్లియాతును కొట్టకపోయినా, దండులో ఎవరిని తయారు చేయలేకపోయినా, చేతగాని వాడిలాగా వెళ్ళి డేరాలో కూర్చున్నాడే కానీ, ఒక చిన్నవాడు దేవుని కోసం పరితపిస్తున్నాడు అని వెన్ను తట్టి నిలబెట్టి రాజ్యంలో రంగరంగ వైభవంగా ప్రశంసలు పొందించాల్సినటువంటి దావీదుని విషపు చూపు చూపుతున్నాడే. సేమ్ లక్షణాలు ఈరోజు సంఘంలో కూడా వచ్చినాయి ప్రియమైన దేవుని వర్లరా. విషపు చూపులు ఉన్నాయండి బాబు. మనం పాట పాడనందుకు కాదు బాధ, ఎదుటోడు పాట పాడినందుకు విషపు చూపులు. లేరా అండి? విషపు చూపులు. ఈ విషపు చూపు నేను పరలోకం వెళ్ళలేకుండా అడ్డుపడుతుంది. నీలోనే ఉంది విషం. నిజం ప్రియమైన దేవుని వర్లారా, మనం వాక్యం చెప్పడం రాదు, ఎదుటోడు వాక్యం చెప్పినందుకు విషపు చూపు. చెప్పేవులే కదా, అది విషపు చూపులండి, విషపు చూపులు. మనం దేవుని పనిలో ముందు లేనందుకు కాదు, ఎదుటోడు ముందు దేవుని పనిలో ఉన్నందుకు విషపు చూపులు. అదే కదండి దావీదు గారి మీద విషపు చూపు చూపింది. అతను చేయలేడు, చేసినటువంటి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశాడు దావీదుని. ఇలాంటి విషపు చూపు, ఏమంటే విషపు చూపులు ఉండొద్దు అన్నాడు. చివరికి ఏం సాధించాడు చెప్పండి అండి సౌలు మహారాజు? ఏం సాధించాడు? రాజ్యం పోయింది, కుటుంబం లేదు, వంశము లేదు, మొత్తం అణగారిపోయింది. చూసారండి, దావీదు గారి వంశం చిగురించిపోతుంది, సౌలు గారి వంశం మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్కి ఏం సాధించాడు? కేవలం ఇదంతా ఇలా జరగటానికి కారణం ఏంటో చెప్పండి? చూపు బాగోలేదు. నీ చూపులు బాగోకపోతే నీ కుటుంబం పతనం అవుతుంది. బాగా ఆలోచించేసుకో. సౌలు మహారాజు కుటుంబం ఏమైపోయింది? కుప్పగూలిపోయింది. దావీదు గారు మహారాజు కుటుంబం ఏమండి, వంశము చిగురించుకుంటూ వచ్చేసింది. ప్రతి తరంలో ఒక రాజు ఉంటాడు, నీ గర్భాన నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అన్నాడు. చివరికి సౌలే ఏమండి తన యొక్క పనివాడి దగ్గర ఉన్నటువంటి ఆ బళ్ళంతో పొడుచుకుని చచ్చిపోయాడు. వాడు పొడవనంటేను అతనే పొడుచుకుని చచ్చిపోయాడు, దాని మీద పడి చచ్చిపోయాడు. కొడుకులు చచ్చిపోయారు.
కేవలం ఒక తండ్రిగా రాజ్యాన్ని ఏలేటటువంటి వాడిగా ఒక సౌలు రాజు కేవలం చూపు బాగోలేదు, నీ చూపు జాగ్రత్త, నువ్వు పతనం అయిపోతావు. ఇది రోగం కాదా? ఇలాంటి రోగం ఒకవేళ నీ కంటికి ఉందేమో జాగ్రత్త. ఇది డాక్టర్ చెప్పడం. నీ కుటుంబం పతనానికి వెళ్ళిపోవటానికి, నీ కుటుంబం నరకానికి వెళ్ళిపోవటానికి, పరలోకం వెళ్లకుండా అభ్యంతరపరుస్తుంది నీ చూపులే. అది విషపు చూపు. విషపు చూపు నీకొద్దు, నీకు తగదు. అది ఒక జబ్బు. ఈ జబ్బు పరలోకం వెళ్ళనీయకుండా అడ్డం పడుతుంది. ఎన్ని జబ్బులు చూసాం ఇప్పుడు? 2 జబ్బులు చూసాం. మొట్టమొదటి జబ్బు పాపము మానలేని కన్నులు, దాంట్లో మోహపు చూపు, తృప్తి లేని చూపు, తృప్తి ఉండదు. ఇక రెండవదిగా విషపు చూపు. ఎన్ని రోగాలండి! విషపు చూపు ఉన్నా కూడా తట్టుకోలేకపోతున్నావా? నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? నువ్వు నరకానికి వెళ్ళేదైతే. బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది. కళ్ళు ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళు జాగ్రత్త. కళ్ళు ఎంత డేంజర్గా ఉన్నాయి చూసారండి. ఇలాంటి సదస్సులకు వస్తే నరకానికి వెళ్ళిపోతారా? చి అపోహ కదండి. ఏ సేవకుడు అడ్డుపడతలేదు, నీ కళ్ళే నిన్ను నరకానికి తీసుకువెళ్తున్నాయి. 2 రోగాలు చూసాం. ఇంకా చూద్దాం.